రాయచోట్లో దొంగలు పడినారు. రాజకీయ దొంగలు. రాజకీయాల్లో ఉండేవాళ్ళే దొంగతనానికి పాల్పడ్డాం. ఇది గడచిన 75 సంవత్సరాల పైన స్వాతంత్రం వచ్చినా ఇంతవరకు ఇటువంటి సంఘటనలు జరగలేదు. దీనికి వక్రభాష్యం, అధికారులను ఇన్వాల్వ్ చేయడం, ఆ అధికారులు ఒక కథ అల్లి ఏదో ఒకటి చెప్పడం. నిన్నటికి దినం ముఖ్యమంత్రి గారు అన్నమయ్య జిల్లాలో సాక్షాత్తు ఒంటిమిట్టలో ఉండంగానే ఆయన రాముల వారి కళ్యాణం జరుపుతూ ఉంటే ఇక్కడ దొంగలు పడినారు. ఒక పని నిమిత్తం ఒక చోట కొంత మెటల్ కలెక్ట్ చేసి అది త్వరితగతిన జరపాలనే ఉద్దేశంతో అక్కడ పెడితే రాత్రికి రాత్రే అదంతా దొంగతనం చేయాలని చెప్పి ఒక ఆలోచన. జేసీబీలు టిప్పర్లు పెట్టినారు, కంకర లోడ్ చేసుకుని ఎత్తుకుపోయినారు. సమాచారం నాకు తెలిసింది. వెంటనే అక్కడికి పోతే ఒక జేసీబీ ఒక టిప్పర్ దొరికినాయి. వాటిని నేను పోలీస్ స్టేషన్కు తరలించిన. పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ లాడ్జ్ చేసిన. ఆశ్చర్యం ఏమంటే ఒక గంట తర్వాత ఆ జేసీబీ లేదు, ఆ స్టేషన్ దగ్గర టిప్పర్లు కూడా లేవు. అంటే ప్రభుత్వం ఏది ఉంటే అక్కడున్న రాజకీయ నాయకుల వాళ్ళ ఉనికిని కాపాడేదానికో లేకుంటే వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికో పోలీసు యంత్రాంగాన్ని కూడా ఈరోజు వాడుకోవడం జరుగుతూ ఉంది. నేను గౌరవ పోలీసు వ్యవస్థను ఈ ఎస్పీ గారి కాడ నుంచి కింద స్థాయి వరకు ఈ జిల్లాలో మీరు చాలా కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మీరంటే అత్యంత గౌరవం ఈ సమాజానికి. ఎవ్వరికి ఏమి జరిగినా మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితులు. మీరు ఒక పార్టీకి కొమ్ము కాస్తే ఈ సమాజం పైన ఎటువంటి ప్రభావం పడుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను ఇచ్చిన కేసును రిజిస్టర్ మీరు చేస్తారో చేయరో నాకు అనవసరం. నేను కంప్లైంట్ ఇచ్చినా నాకు తెలుసు మీరు ఎట్లా చేయరని, మీకు ఒత్తిళ్ళు ఉంటాయని. సంతోషం. ఇదే పరిస్థితి సామాన్య మానవుని ఇళ్ళలోకి పోయి దోచుకుంటే ఎవరు సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ఎస్పీ గారిని అడుగుతాను. ఇంత దారుణమైన పరిస్థితులు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఆయనతో 25 సంవత్సరాలు నడిచిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏమంటే చాలా విషయాల్లో ఆయన నిక్కచ్చిగా ఉంటాడు, ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసేదానికి ఒప్పుకోడని. అయితే ఈ గడచిన 10 నెలల్లో ఇంత విచ్చలవిడిగా ఈరోజు ఈ దొంగల బ్యాచ్ను సమాజం పైకి వదిలినాడంటే ఆయన అడ్మినిస్ట్రేషన్లో పస తగ్గిందా? ఆయన పెద్దవాడైపోయి వయసు మీద పడి చాలా విషయాలు మర్చిపోయి వదిలేశాడా కింద? ప్రజలు ఏమన్నా అయిపోలే, నాకు సంబంధంలే, నేను ముఖ్యమంత్రి అయితే చాలని అనుకున్నాడా? ఎంత దారుణమైన పరిస్థితులు ఈరోజు. అంటే మీరు రౌడీయిజం చేస్తే భయపడతారా? అంటే మీరు ఏదైనా ఇట్లాంటివి చేస్తే భయపడతారా? నా మీద ఏమి కేసులు పెట్టుకున్నా నాకు లెక్క జమ్మలే. నా మైండ్ నేను తప్పు చేసినానని మూసినారు, ఓకే. 12.5 కోటి ఫైన్ వేసినారు, ఓకే. అది న్యాయస్థానంలో చూసుకుంటా. మీకు భయపడతానా? నేను స్వతహాగా కూడా కాంట్రాక్టర్ను. నేను పనులు చేస్తా అంటే ఆ ఈల్ను బెదిరిస్తావు, డిపార్ట్మెంట్ని బెదిరిస్తావు. నాకు వచ్చే నష్టమేముంది? ఈ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం పంచుకుంటా లెస్ చేసేవాడిని నేను. నాకేమి ప్రభుత్వం దయాదాక్షిణ్యం మీద పనులు రావు. ఎక్కడికి పోతుంది ఇది? లోకేష్ రెడ్ బుక్లో ఏమన్నా రాసి పెట్టాడా? ఈరోజు ఏమన్నా ఇటువంటి దోపిడీలు చేయండి మీరు, ఇది రెడ్ బుక్లో ఉందేమో. ఏమయ్యా మీ కడుపు నిండలేదా? గడచిన 4 నెలల నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని క్రషర్ ఓనర్ల దగ్గర
బెదిరించి డబ్బులు వసూలు చేసుకున్నావు, నన్ను బూచుగా చూపి మా క్రషర్ పైన కేసు రాసి మిగతా వాళ్ళందరినీ బెదిరించుకొని డబ్బులు తీసుకుంటాడు. దీన్ని రాబట్టేదానికి ఒక వ్యవస్థ. మట్టి ఎవడు ఎక్కడ భూముల్లో చదువు చేసుకొని తోలుకోవాలంటే దానికి ఒక హెడ్డు, వాడికి 1200 రూపాయలు టిప్పర్కి కట్టాల. ఇసుక 6000 రూపాయలు ఇస్తే కానీ ఆ నదిలో లోడ్ చేయరు. దానివల్ల ఎంతో పెరిగిపోతూ ఉంది. కంకర వాళ్ళకు కావాల్సిన వాళ్ళే బాగుపడాలా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి రేట్లు పెంచి ఈరోజు కంకర విపరీతమైన రేట్లతో ఈరోజు ప్రజలపైన భారం మోపుతున్నావు. ఎర్రచందనం ఒక పక్క రవాణా చేస్తుంది నీ బ్యాచ్. ఎవరిని బెదిరిస్తావు నువ్వు? నీకు బెదిరే వాళ్ళు ఉండారా? ఈడ డీటెయిల్స్ ఉన్నాయి, ఏ క్రషర్ దగ్గర ఎంతెంత డబ్బు తీసుకుంటాను అని. బెదిరించి డబ్బులు తీసుకున్నావు క్రషర్ల దగ్గర. కడపలో ఇద్దరిని పెట్టినావు వసూలు చేసేదానికి. నెల 5వ తేదీ కల్లా వాళ్ళకి డబ్బులు చేరాల, లేకుంటే మైన్స్ వాళ్ళు వచ్చి రైడ్ చేస్తారు. మళ్ళా ఒక పక్క ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు ఇండస్ట్రీస్ అన్నీ రావాలా, చాలామందికి ఉద్యోగాలు రావాలా అని. ఉన్న వాళ్ళకు దిక్కు లేకుండా పోతుంది. 100 మంది ఈరోజు కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లు, లేకుంటే అక్కడ పనిచేసే వాళ్ళు, లోడింగ్ స్టాఫ్, ఇంగోరు ఈరోజు చాలామందికి బతుకు తెరువు లేకుండా చేస్తూ ఉన్నావు. బెదిరించి బతకాలనే ఒక సిద్ధాంతాన్ని పెట్టుకున్నావు అంటే ఏం చేస్తావు? నేను 9-10 సంవత్సరాలు ఈ నియోజకవర్గం 2014 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నా. నేను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నియోజకవర్గంలో ఒకటే అడుగుతున్నా, ఈ రాష్ట్ర స్థాయిలో నాయకులు కూడా ఒకసారి ఇది గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు ఏర్పడినాయా? మీరు ఆశించిన ప్రభుత్వం ఇదేనా? ఇటువంటి వాడికే మీరు ఓట్లేసింది. ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, దొంగతనాలు చేసే ప్రవృత్తి ఎక్కడికి పోతుంది? అంటే మీకు పోలీస్ వ్యవస్థ మీ దగ్గర ఉంది కాబట్టి మీ మీద కేసులు పెట్టరు. ఓకే, దొంగతనాలు చేయండి, ఎక్కడికక్కడే ఎదుర్కొనేదానికి ఇంకా సిద్ధపడతాం. ఒక డిప్యూటీ తహసీల్దార్ను జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక తహసీల్దార్ కార్యాలయంలో కూర్చోబెట్టి ప్రభుత్వ భూములు, ఎవరైనా పాపం ప్రైవేట్ వాళ్ళ భూములు, ఈ భూముల్లో ఏదో ఒక లిటిగేషన్ పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తాను. 1/70లో సర్వే నెంబర్ 100 అది 1 అక్కడ మాసాపేట కస్బా గొల్లపల్లె 1 సర్వే నెంబర్ 1లో వందలాల ఎకరాలు ఎన్నో ట్రాన్సాక్షన్లు జరిగి ఎన్నెన్నో జరుగుతూ ఉంటే వాళ్ళల్లో కొంతమందిని పెట్టుకొని ఆల్రెడీ రిజిస్టర్లు అయిన భూములకు అన్నిటికి కూడా ఎసురు పెట్టినావు. ఎక్కడ పడితే అక్కడ దోపిడీ. చంద్రబాబు నాయుడు గారిని ఒకటి సూటిగా అడుగుతూ ఉండా నేను, ముఖ్యమంత్రి గారు మీరు ఇది ప్రోత్సహిస్తున్నారా? మీరు ఇది ప్రోత్సహించేటట్లయితే చెప్పండి. మీరు డైరెక్ట్గా మీ అకౌంట్ నెంబర్లు ఇవ్వండి. అందరినీ అడుగుతాం, మీకే మీ అకౌంట్లలోనే డబ్బులు ఏమని. ఎందుకు ఇదంతా ఈ దౌర్జన్యాలు చేసి ఎందుకు వసూలు చేయాలి? మీరు మీ అకౌంట్కే డబ్బులు వేస్తాం కదా. ఎవడు ఏం పని చేసినా మీకు డబ్బులు రావాలా అని అనుకుంటా ఉండేట్టే చెప్పండి. మీ పేర్లే చెప్తూ ఉంటారు. మేము చేసే ప్రతి పనికి కూడా చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది సమ్మతి ఉంది. వాళ్ళ సమ్మతంతోనే మేము అన్ని పనులు చేస్తూ ఉంటాము. ఇంత దారుణం అయితే ఎట్లా? దొంగతనం ఎంత నీచమైన పరిస్థితి అయ్యా. దొంగలు అనేవాళ్ళు కడుపుకు ఆకలయ్యో ఇంకోటయో ఏదైనా దొంగతనం చేస్తారు, కానీ ఈ దోపిడీదారులు కూడా దొంగతనానికి మొదలుపెట్టారు. ఈరోజు ఈ రాష్ట్రంలో 10 నెలలుగా మీరు చెయ్యని అభివృద్ధిని పక్కన పెడితే ప్రజలకి ఇదొక అభద్రతనా? ఎప్పుడొచ్చి ఎవడొచ్చి నాకు కబ్జా చేస్తాడో నా భూమిని, ఎప్పుడు నా ఇంటి మీద పడతారో, ఎప్పుడు నా వ్యాపారం మీద పడతారో, ఇటువంటి అభద్రతతో రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా ఉన్నారు జనం ఇక్కడ.
ఈరోజు వాళ్ళకు నచ్చిన ధర వేసుకుంటారు, దోపిడీ చేస్తుంటారు. రేపొద్దున్నే పండ్ల వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గర దోపిడీ చేస్తారు, బంగారం గళ్ళ మీద ఎక్కువ పెట్టినారు, చిల్లర కొట్ల పైన పడతారు. ఇవన్నీ ఏం వాళ్ళకి డబ్బు కావాలా? ఈరోజు డబ్బు కావాలనే లక్ష్యం తప్ప నుంచి ఇంకోటి ఎక్కడా కనపడడం లేదు. దోపిడీ, దొంగతనాలు. సోషల్ మీడియా పైన బెదిరింపు కాల్స్ వస్తున్నాయంట సార్, నిజమేనా? సోషల్ మీడియా పైన భయంకరంగా బెదిరింపు కాల్స్ వస్తూనే ఉంటాయి. వీళ్ళు చేసేది కాక పోలీసుల చేత కూడా చేయిస్తున్నారు. లక్షణంగా కేసులు పెట్టండి. నా వీడియోను ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి అందరికీ ఫోన్లు వస్తున్నాయి. నా మీద కేసులు పెట్టండి, నాకేలాంటి అభ్యంతరం లేదు. నేనే కదా మాట్లాడింది. ఎవడో ఫార్వర్డ్ చేస్తాడయ్యా. ఈరోజు ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛది. నీ గవర్నమెంట్ వస్తానే భయపడి వణికిపోయి అందరూ బతకాల్సిన పరిస్థితి ఎక్కడా లేదు. గతంలో కూడా గవర్నమెంట్లు మేము ధిక్కరించి ప్రశ్నించిన పరిస్థితులే ఉన్నాయి. ఎవరిని ఇక్కడ రెండు ప్రభుత్వాలను చూసిన అధికారులందరికీ కూడా నేను ఒకటే హెచ్చరిక చేస్తాను. మీ విద్యుత్ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. మీకు ఇవన్నీ మామూలుగానే జరుగుతూ ఉంటాయి ఒత్తిళ్ళు. మీరు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు లేవు. మీ డ్యూటీలు మీరు సక్రమంగా చేయండి. ఈ ఊరు కాకుంటే ఇంకొక ఊరు, ఈ సీటు కాకుంటే ఇంకొక సీటు. నీ జీతం ఎక్కడికి పోదు. తల ఎత్తుకొని ప్రతి ఒక్క ఉద్యోగస్తుని ధైర్యంగా బతకమని చెప్పి నేను వాళ్ళ కాళ్ళకు ముక్కి నమస్కారం చేసి చెప్తున్నా. ఎందుకంటే మీలో కొంతమంది చేసే తప్పుల వలన అందరికీ చెడ్డ పేర్లు వస్తున్నాయి. ధైర్యంగా బతకండి. ఏ ముఖ్యమంత్రో ఏ మంత్రో లేకుంటే ఎవరో వచ్చి ఎవరు పవర్లో ఉంటే వాళ్ళకు ఊడిగం చేయాల్సిన పరిస్థితులు మీరు ఎందుకు కల్పించుకుంటున్నారు అనేది ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి 2.0 జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం స్పష్టంగా మనకు తెలుసు. ఆయన మొదటి సంవత్సరం టెన్యూర్లో ఎన్ని కష్టాలు ఉన్నాయి. ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చాడు. ఒక దుష్ప్రచారం, ఒక విష ప్రచారం ఆయన ఈరోజు ఓడించింది. గడచిన సంవత్సరం 10 నెలలు, ఈ 10 నెలల్లో కూడా ఆయన్ని తలుచుకొని ప్రతి కుటుంబము లేదు. ఈరోజు అయ్యా నువ్వు ఉండగా మాకేదో ఒకటి వచ్చిందే, ఈరోజు మా పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయి, ఆదాయం లేదు, పనులు లేవు, కరువు వచ్చింది, ఎక్కడ కూడా డబ్బులు దొరకడం లేదు, పిల్లల చదువులు కట్టలేని పరిస్థితి. నీకు 15, నాకు 15, ఇంకోరికి 15, వాళ్ళకి 15, వీళ్ళకి 15, నీకు 15 నూర్లు, నీకు 15 నూర్లు, నీకు 15 నూర్లు. ఇప్పుడు ఒక మంత్రి పచ్చ చొక్కా వేసుకొని ఒక ఆయన తిరుగుతూ ఉంటాడు. నీకు 15, నీకు 15, నీకు 15 అని చెప్పేసినాడు, మంత్రి పదవి ఇచ్చినాడు. ఇప్పుడు ఆ మంత్రి ఏం చేస్తాడో వాళ్ళ నియోజకవర్గంలో ఆయన ఎంత మటుకు ఆయన్ను ఆదరిస్తాడో నాకైతే తెలియదు. కానీ భయంకరమైన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు. చాలా సంతోషం. మీరు ఇవ్వాల్సిన, మీరు చెప్పిన ఆ మాటలు కాపాడండి. సూపర్ 6 ఏమైపోయింది? పెన్షన్ నువ్వు ఇచ్చేది అది అనాదిగా వస్తుంది, పెరుగుతూ వస్తుంది. రేట్లు పెరిగితే పెన్షన్ పెరుగుతుంది. అది ఉద్యోగస్తులకు పెరుగుతుంది, ఉద్యోగులు కానోళ్ళకు పెన్షన్ ఇస్తే పెరుగుతూనే ఉంటుంది. దాంట్లో ఏం నీ గొప్పతనం ఏం లేదు. చెప్పిన మాటలు ఏమైనాయి? జగన్మోహన్ రెడ్డి గారి 2.0 స్పష్టంగా ప్రజలకు ఎంత వీలైతే అంత మేలు చేసే పద్ధతిలో ఉంటుంది. ఇంకొక పక్క ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే అధికారంలో ఉందో ఈ పార్టీ సభ్యులు చేసే అరాచకాలు, వీటన్నిటిపైన కూడా సమీక్ష చేసి నిర్ణయాలు తీసుకుంటాం. ఎందుకంటే ఈరోజు జనసేననో బీజేపీనో వాళ్ళ పాత్ర నామమాత్రం. పవన్ కళ్యాణ్కి ఎప్పుడో బేది మాత్రం ఇచ్చినాడు. ఆ బేది మాత్రం వలన ఆయన ఏమీ మాట్లాడు. ఆయన చంద్రబాబు జపం చేయాల్సిందే. ఆయనలో ఏం మాట్లాడే సత్తా లేదు ఇంకా ఆయనకు, పవన్ కళ్యాణ్కు. ఆయన మానసికంగా నువ్వు పార్టీని నడపలేవు, నీ దగ్గర ఆ సత్తా లేదు, నీ దగ్గర మనుషులు తక్కువ ఉండారు, నీ కులమే ఉంది, ఇంకెవరు లేరు, కాబట్టి నువ్వు నాతోనే కలిసి ఉండు,
నేను చూడు ఇంత పెద్ద నాయకుడిని, నా స్టేటస్ ఇది, నా పరిస్థితులు ఇది, నేను చూడు ఎన్ని సీట్లు సంపాదించిన 134, నువ్వు 21 కదా. మీది 100% కావచ్చు, కానీ నాది ఎంత పర్సెంటేజు? నాది కూడా ఉంది కదా అంతా, నా వల్లనే కదా నువ్వు గెలిచింది. ఆయన మైండ్ సెట్ని మార్చేసినాడు పాపం. ఆయన ప్రశ్నించే పరిస్థితుల్లో లేడు. ఎక్కడ అరాచకం జరిగినా ఆయన ప్రశ్నించే స్థాయిలో లేడు ఈరోజు. చంద్రబాబు నాయుడు గారిని పొగిడే తప్పనించి పాపం ఆయనకు మిగిలిన ఆప్షన్ ఇంకోటి ఏది లేదు. 2.0 జగన్మోహన్ రెడ్డి వస్తే ఖచ్చితంగా బ్రహ్మాండమైన పథకాలు, బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేషను, ఎక్కడ కూడా ఎవ్వడు విమర్శించలేని స్థాయిలో ఆ ప్రభుత్వాన్ని నడిపేదానికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. భవిష్యత్తులో మనం ఓపికగా సహనంగా ఈరోజు ఈ పార్టీలకు ఓట్లు వేసిన దానికి తల వంచుకొని మౌనంగా ఉండాల్సిందే తప్పనిచ్చి, అధికారం వచ్చేది 2029లో జగన్మోహన్ రెడ్డికి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు, ఇది ఇంకా బ్రహ్మాండమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేదానికి ఆయన ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా సార్, ఫైనల్గా మిమ్మల్ని నమ్ముకున్న మీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీరు ఇచ్చే భరోసా. అందుకే నేను చెప్తాను, నేను ఒక పార్టీ నాయకుల గురించి మాట్లాడటం లేదు, ఒక్క వైఎస్ఆర్సీపీనే కాదు, తెలుగుదేశం వాళ్ళకు కూడా చెప్తాడా. నేను 10 సంవత్సరాలు మీకు బాధ్యునిగా ఉన్నా. మీరు ఎక్కడ కూడా ఈ 20 మంది గ్యాంగ్కు మీరు సహాయం చేసి ఎడని ఇరక్కుపోయారు. మీ పరిధిలో మీరు ఉండండి. మీరు గ్రామాల్లో కక్షలు పెట్టుకోవద్దండి. మీరు ఎంతసేపు అభివృద్ధి ఏదైనా కావాలంటే మీ నాయకులను అడిగి చేయించుకోండి, మీరు బాగుపడండి తప్పనిచ్చి మీరు వాళ్ళ ట్రాప్లో పడి. ఇప్పుడు మా జెడ్పీటీసీ రెడ్డయ్య ఆయన ఇంటికి పోయి దాడి చేసినారు. రాత్రిపూట పోయి ఆయన కొట్టొస్తారు, మాస్కులు వేసుకొని. సిగ్గు శరం మానం లేదు, పట్టపగలు కొట్టుకోండి రా. సిగ్గు శరం మానం ఉంటే రాత్రిపూట పోయి కొడతారా? ఆడవాళ్ళని పోయి కొడతారా? పోలీసు ఇంతవరకు చర్య తీసుకునిందా? అందుకే వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు గౌరవమైన పదవుల్లో ఉన్నారు కాబట్టి ప్రజలను రక్షించండి అయ్యా. మా అభ్యర్థన అదే. ఇంకో చోట ఎవడో పని చేసుకుంటే దౌర్జన్యంగా ఆక్యుపై చేస్తారు, దుద్దాల్లో వాళ్ళని బెదిరిస్తారు. ఇంకొక ఆయన ఎవరో పని తెచ్చుకుంటే ఆయన బెదిరిస్తారు. ఏమి దౌర్జన్యం? ఇంతవరకు రాయచోటి నియోజకవర్గంలో ఉద్దండులు ఎమ్మెల్యేలు అయినారు, గౌరవంగా బతికినారు. ఎక్కడ కూడా ఈ చిల్లర రాజకీయాల్లో దొంగ శాస్త్రాలు మటుకు చేయలేదు. ఈ పేరు ఈరోజు తెచ్చుకున్నారంటే మీరు తల వంచుకొని సిగ్గుతో బతకండి. భవిష్యత్తులో మీకు ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనో ఆ ట్రీట్మెంట్ ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉంటాం. తాట తీస్తా. ఎవరు తాట తీస్తావు? విడుదల రజనీ పైన కేసులు పెట్టినావు, క్రషర్లలో వసూలు చేస్తాను అని. నీ మంత్రి సాక్షాత్తు ఈరోజు వసూలు చేస్తాడు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఇక్కడ, లేదా ఇంటెలిజెన్స్ చెప్పినా కూడా నువ్వు నిద్రపోతున్నావా? నీ మంత్రిపై నువ్వు కేసు పెట్టే దమ్ముందా? గతంలో చంద్రబాబు నాయుడు గారు కాదే అని నా బాధ. ఇప్పుడు గతంలో ఎంతోమంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దండించడమో, లేకుండా పోతే వాళ్ళను మంత్రి పదవుల నుంచి తీసేయడమో జరిగింది, తప్పులు చేసిన వాళ్ళను. ఈరోజు ఏం జరుగుతుంది ఇక్కడ? 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేది ఎవ్వడు కూడా ఆపలేడు. గుర్తు పెట్టుకోండి. ఒక్కొక్క నా కొడుకును ఏ బొక్కలో దూరినా బయటికి ఈడ్చి చట్టం ముందు నిలబెట్టి, ఏదైతే ఈరోజు విడుదల రజనీ ఫార్ములా ఉందో, ఎంతమంది ఉంటే అంతమంది మీద, ఎన్ని క్రషర్లు ఉంటే అంతమంది మీద మీ దగ్గర కేసులు పెడతారు. ఇంత దౌర్జన్యంగా వసూలు చేస్తారా డబ్బులు మీరు? ఏమయ్యా, ఇదే మీ జాగీరా? ఈరోజు ఉంటావు, రేపు పోతావు. 5 ఏళ్ళు ఒక ప్రభుత్వం ఉంటుంది, 5 ఏళ్ళు ఇంకో ప్రభుత్వం వస్తుంది. అందుకే నేను పోలీసు వారిని కూడా ఒక్కటే కోరుకుంటున్నా, మీ పైన అపారమైన నమ్మకం ఉంది ప్రజలకు. ఆ కుర్జీలు కాపాడుకునే దానికోసం కొంతమేరకు వాళ్ళకి సహాయం చేస్తే ఎవరికి బాధ ఉండదు, కానీ మరీ తప్పులు చేయొద్దండి దయచేసి.
ఎవరో 5 మందో 10 మందో తప్పులు చేసేది మొత్తం డిపార్ట్మెంట్ పైన ఈ చెడ్డ పేరు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే బాధగా చెప్తాండా, ఒక గంటకు ఆ టిప్పర్లు జేసీబీలు వదిలేస్తారు. ఒక కంప్లైంట్ ఇచ్చిన విత్ వాంట నెంబర్లతో సహా, వాంట రిజిస్ట్రేషన్ నెంబర్లతో సహా నేను కంప్లైంట్ ఇచ్చాను. కనీసం విచారణ చేసేసినాం, అయిపోయింది. వాళ్ళదేం తప్పు కాదు, నీది కాదు, మేము చేసేసినాం, అయిపోయింది. నేను వాళ్ళని ఎవరిని ప్రశ్నించదలుచుకోలే. ఏమవుతుంది, నువ్వు కేసు పెడితే ఏమవుతుంది, పెట్టకుంటే ఏమవుతుంది? ఇది సమాజానికి తెలియాలా, ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలా ఇక్కడ జరుగుతున్న అవినీతి, ఇక్కడ జరుగుతున్న దోపిడీ ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియాలా. ఇటువంటి వానికే మనం ఓట్లేసినామని చెప్పి సిగ్గుపడాల్సిన పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను డీటెయిల్స్ పోవడంలో ఏ క్రషర్ దగ్గర ఎంతెంత డబ్బులు తీసుకున్నారో, ఆఖరికి ఒక పోలీసును పొందుకట్టుకొని జూదం నడిపిస్తావా ఈ నియోజకవర్గంలో పక్క నియోజకవర్గాలకు పోయి. ఈ ఎస్పీ గారు ఆయన్ను సస్పెండ్ చేస్తే అతనికి అందలం ఎక్కించి ఎన్నో మిగతా పనులన్నీ అప్పచెప్పినారు చేయండి అని. జూదంలో లక్షలాది రూపాయలు వసూలు చేసినారు, నెల మామూలు. ఒకడైతే ఏకంగా మట్టిని సరఫరా చేసేవాడు ఎర్ర చందనాన్ని ఈరోజు సరఫరా చేసే పరిస్థితికి వచ్చినాడు. ఒకటే దొమ్మధైర్యం. ఏమవుతుంది, మీరు ఏం మాట్లాడితే ఏమవుతుంది? నీకు దమ్ము ఉంటే నేను తప్పు చేసింటే నిరూపించు, నీకు దమ్ము ఉంటే నేను ఫలాని ప్రజల దగ్గర దోపిడీ చేసినానని చెప్పు, నీకు చేతనైతే. నువ్వు నన్ను బెదిరిస్తావా? ఎంతమందిని చూసుంటా నీ అట్టటోళ్ళని నేను. అందుకే ఒకటే చెప్తున్నా, ఇది ప్రజలకు తెలియాలా. మీరందరూ కూడా దయచేసి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఇది ప్రజలకు తెలియజేసే పరిస్థితిని మీరు ఈ బాధ్యతను ఎత్తన వేసుకోండి. దీనిలో ఏ తప్పులున్నా నేను చెప్పిన వాటిల్లో బస్టాండ్లో ముక్కు నేల రాస్తా. నేను సిద్ధంగా ఉండా. ఊరికేనే ఎవడో కాకినా కొడుకులల్లా కాకి మాటలు మాట్లాడుతుంటే దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అవసరం నాకు లేదు ఎక్కడ. ఈరోజు ఆంధ్రజ్యోతిని కానీ ఈనాడును కానీ ఒకటే ప్రశ్నిస్తాడా, మా ప్రియ మిత్రులు, మంచి పేపర్లు, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ పేపర్స్ అవి, మీ ఛానల్స్ను ఒకటే రిక్వెస్ట్ చేస్తాడా, విడుదల రజనీ పైన మీరు కన్నేసినారు, మిగతా వాళ్ళపైన కూడా కన్నేయండి. ఈ సమాజాన్ని కాపాడండి. వసూళ్లు చేసే అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలను, మంత్రులను వాటిపైన ఆర్టికల్స్ రాయండి. మీరు చంద్రబాబుకే మంచి పేరు తెచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే ఇంతటి అరాచకం చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తాడని మటుకు నేను ఇన్ని సంవత్సరాలు ఆయనతో జర్నీ చేసిన వాడిగా నేను నమ్మడం లేదు. అయితే ఎందుకో ఇవి జరుగుతూ ఉన్నాయి ఈరోజు. దీనికి ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలా. ఒక మంత్రి పైన అభియోగాలు ఇన్ని వస్తూ ఉంటే ఎవరు సమాధానం చెప్పాలా? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.